అంబేద్కర్ యొక్క 126వ జన్మదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశం అంతటా వాడవాడల్లో అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంది. విజ్ఞాతనంటే ఆయన రాజ్యాంగ నిర్మాతే కాకుండా సంఘ సంస్కర్త, ఈ భారతదేశంలో పేదలు కూడా ఓటు హక్కిచ్చిన మహానుభావుడు. ఈ భారతదేశంలో పేద బడుగు మైనార్టీస్ అంటే క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో నివసించడానికి సమగ్రమైన చట్టాన్ని, రాజ్యాంగాన్ని పొందుపరచడం వల్ల ఈ క్రైస్తవులు, ముస్లింలు, మైనార్టీస్ భారతదేశంలో నివసిస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. లేకపోతే పాకిస్తాన్లో ముస్లింలే, ముస్లిం రాజ్యం, ఈ ముస్లింలే ఉండాలి, మా హిందువులు కానీ క్రైస్తవులు ఉండకూడదని శాసనం చేసే ప్రమాదం ఉందని అప్పుడు అంబేద్కర్ ముందుగానే గ్రహించి ఈ భారతదేశాన్ని సెక్యులర్ స్టేట్గా, మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంగా ఆయన ప్రకటించి రాజ్యాంగంలో పొందుపరిచి బుద్ధుని యొక్క ఆదేశాల మేరకు శాంతిని నెలకొల్పి ఈయన అమరుడయ్యాడు. ఇలాంటి మహానుభావుని ఒక జన్మదినోత్సవంలో భారతదేశంలో కాకుండా ప్రపంచమంతా మరియు ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినముగా ప్రకటించింది. అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించిందంటే ఆయన ఎంత మేధావో, ఎంత ఈ దేశానికి, ప్రపంచానికి ఎంత సేవలు అందించారని మనకు అర్థమవుతుంది. లేని పక్షంలో నీకు నాకు ఆ గౌరవం దొరకదు. మన భారతదేశంలో ఎంత చదువులు చదివినా ఎంతోమంది ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, నెహ్రూ గాంధీలు ఉన్నారు, తర్వాత పటేల్ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరికి దక్కలేదు. ఐక్యరాజ్య సమితి తెల్లారుజామున అందరికంటే 12 ఇలాగ దాటగానే అంబేద్కర్ జన్మదినోత్సవం వేడుకలు జరిపి బాణాసంచి కాల్చి ఈ సంవత్సరం నుండి అంబేద్కర్ యొక్క జన్మదినము ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించాం. అలాంటి మహానుభావుడికి మనందరం నివాళులర్పిస్తాం. జై భీమ్, జై భారత్.